2020 నుంచి 24 మధ్యలో జో బైడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ డెమోక్రాట్స్ ఉండడం వల్ల వీళ్ళకి IMF నుంచి డబ్బులు ఇప్పించడం ద్వారా వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు ఇప్పించడము, అమెరికా తన డబ్బులు కూడా ఇవ్వడం, ఇవన్నీ చేసి పాకిస్తాన్ని నిలబెట్టింది. ఎందుకు అంటే పాకిస్తాన్ 4 ముక్కలు అయిపోతే భారతదేశానికి ఇంకా తిరుగుండదు. మనకు వాళ్ళతో ఇప్పుడు మన డిఫెన్స్ ఖర్చుల్లో ఎక్కువ భాగం ఎందుకు ఆయుధాల కొనుగోలుకి మనం ఖర్చు పెడుతున్నాం? ఒకవైపు చైనా, ఒకవైపు పాకిస్తాన్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బార్డర్ టెన్షన్స్ చైనాతో కూడా మనం సాల్వ్ చేసుకున్నాం. మోడీ జిన్పింగ్ ఈ మధ్యకాలంలో రష్యాలో కలవడం జరిగింది. అంటే ఫైనల్ సెటిల్మెంట్ ఏం అయిపోలేదు, కానీ ప్రస్తుతానికైతే సమస్య సాల్వ్ అయింది, కొంతవరకు సాల్వ్ అయింది. బట్ పాకిస్తాన్తో అటువంటి సిచ్యువేషన్ లేదు. పాకిస్తాన్ మనం ఎంత మంచి మాటలు చెప్పినా వినే ఉద్దేశంలో లేదు. కాబట్టి మోడీ వచ్చిన తర్వాత మన ఇండియా తీసుకున్న స్టాండ్ ఏంటంటే చర్చలు లేవు. కావాలంటే ఎయిర్ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్స్ అన్నీ ఉంటాయి, మీకు ఏ భాషలో చెప్తే అర్థమవుతుందో అదే భాష మేము కూడా వాడతామని చెప్తున్నాం. అయితే మొన్న 240 సీట్లతో మోడీ 3వ సారి ప్రధానిగా వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఏమనుకుందంటే అమెరికాలో జో బైడెన్ ఉన్నాడు, మాకు సపోర్ట్ ఉంటుంది, ఇక్కడ మన దేశంలో ఉండే ఇంటి దొంగలు కూడా కొందరు ఉంటారు కదా, పాకిస్తాన్తో చర్చలు జరపాలి, అణుబాంబు ఉంది, మనం వాళ్ళతో మంచి మిత్రత్వం పెట్టుకోవాలి అని చెప్పి పాకిస్తాన్ డైరెక్ట్ మాట్లాడాలంటే కాంగ్రెస్ అనుకోండి, భారతదేశ పాకిస్తానీలు కొందరు ఉంటారు కదా, ఈ భారత పాకీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా పాకిస్తాన్ని గొప్పగా చేసి చూద్దామని ప్రయత్నించింది. ఇవన్నీ చూసుకొని పాకిస్తాన్ ఏంటంటే మొన్న మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజే జమ్మూలో పెద్ద దాడి చేసింది యాత్రికుల బస్సు మీద. ఆ తర్వాత కూడా వరుసగా దాడులు జరుగుతున్నాయి. నిన్న కూడా గ్రెనేడ్ విసిరిన తర్వాత ఉగ్రవాదుల్ని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. మన సైనికులు కూడా అమరులు అవుతున్నారు. ఈ మొత్తం డిస్టర్బెన్స్ కాశ్మీర్లో కంటే జమ్మూలో ఎక్కువ జరుగుతుంది ఈ మధ్యకాలంలో. సో పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోకుండా అమెరికాలో ఉన్న జో బైడెన్ ప్రభుత్వము లేకపోతే CIA వాళ్ళ సహకారంతో కావచ్చు, వివిధ పద్ధతుల్లో చైనా కూడా చేతులు ఎత్తేసింది. ఎందుకంటే చైనీస్ ఇంజనీర్లను కూడా ఈ బలూచ్ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆత్మాహుతి దాడిలో చంపడం జరిగింది. సో చైనాకు కూడా భయం స్టార్ట్ అయింది. అంటే పాకిస్తాన్తో పెట్టుకుంటే లాభం లేదనేసి చైనా కూడా దూరం పెడుతుంది ఈ మధ్య పాకిస్తాన్.